ఇదేంట్రా భీముడు దుర్యోధనరావు బాబు మిల్లు ఆ పక్కన ఉంటే ధాన్యం పళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా? ఆ దుర్యోధన రైతుల దగ్గర ధాన్యం అంతా తీసుకుని మిల్లో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సొమ్మంతా తనే దొబ్బేస్తున్నానంట కదా. అందుకని ఈసారి సన్నకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గిడ్డంగి పెట్టుకుని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు. గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. నాకు తెలియదు నీకు తెలుస్తుందండి. సెట్ కింద కూర్చుని పేపర్ చదువుకో. నాన్న వాడు సహకార గిడ్డంగులు పెట్టుకుంటే మన బిల్లులు నలుగురు పట్టిపోతాయి. వీల్లేదు. తంతారో భయపెడతారో నాకు తెలీదు. రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి. ఒరే బుల్లబ్బాయి, ఈ రాత్రికి నువ్వు పెద్ద అబ్బాయి కావాలిరా. అంటే ఆ పేపర్ గడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టిరా. బాబోయ్ అల్లాడిపోయిన అనాథ రైతులని రేపు పేపర్లో వార్త పడద్దే. నువ్వు మూసి వెంటనే బుల్లిగడితో వెళ్ళు. రావా వీడేమిటి మావయ్య పల్నాటి సీమలో కన్నవత స్టైప్ లో కాపలా కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ భీముడి కబరలో పెట్టు, నేను వెనక నుంచి అంటేసా. సరే భీముడు నేను రా పేపర్ సుబ్బారానే కర్రేసరమాక. అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తానికి వచ్చావా? కాదురా మా నాన్న తద్దిని కదా. గార్లు బూర్లు చక్కెర పొంగలే తెగమేసేసాను. కడుపులో ఏక లుకలక బెక్కబెక్కాను. సొమ్ముంది కదా కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5,000 ఖర్చు అయింది కానీ చెరువు జరగొట్టడానికి వచ్చావు. దొరకబో అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి. లాక్కురండి వాణ్ణి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టేసి అడిగితే ఏం చెబుతాను? కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటాగేది? ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టే. తగలబెట్టింది మా ధాన్యం, తగలబెట్టింది ఇతనే. నేను మీకు చెప్పలేదే? నువ్వెవడవే కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు, మీ కుటుంబానికి ప్రెస్టేజ్. ఊళ్ళో అందరికీ తెలుసు గానీ మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు ఉట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బత్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూసా. డౌట్ పడ్డానేమోనని ఈ భూతత్వంతో కూడా చూసా. ఈడే ఏంటి కిష్టయ్య, తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా. సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు. అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టుంటాడు బాబు. అన్నం విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టుంటాడు ధర. పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రాత్రి. ఇక ముందు ఈ ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా. కిరసనాయలు అర్జెంట్ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట. సర్పంచ్ మొగుడు పని. గోయిందా గోయిందా గోయిందా. నువ్వు మనిషివా పశువా? నీకెందుకమ్మా పేదాల గురించి?
గెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం. ఎంత దెబ్బ కొడతారా నువ్వు నన్ను? బాబాయ్ బాబాయ్ చచ్చిపోయాను చచ్చిపోయాను బాబా. కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్ నువ్వు కాళ్ళు ఇరిచేస్తున్నావా కొట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొంకిలు ఇచ్చామన్నారు మీ బావగారు. భూమిక పొద్దా నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని అబ్బాయ్. బావా, ఆ, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదు వాడికి. అప్పుడు 2 కాళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అన్నారు. ఇది బాగుంది. చెల్లమ్మా! నువ్వేనా చెప్పమ్మా? చూడన్నయ్యా, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్యా. అప్పుడు కానీ నీ పేరు పేపర్లో పడదు మామయ్య. ఏయ్ ఆ? రేపు పేపర్లో ఇదేమిటి? రాకపోతే పడదు. ఎముకలు విరిగితే పటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బొమ్మ చికెన్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బంచిక్ అంటాడు. అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. ఆహా. విను. ఏయ్ అబ్బా. అక్కడ పంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టం ఏంట్రా దాని మాట వినటానికి? అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. నో ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వెంటనే విడుదల చేయమని చెప్పు. కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేయమంటే ఎలా? నేరం చేసింది వాడు కాదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా. ఆహా, ఈయన కలెక్టర్ కదా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు. ఇదే కోర్టు. చెప్పు భీముడు. నీ తమ్ముడు నన్ను కాపాడు ఉండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు కళ్ళ ముందు కారం చేడు కనపడి ఉండేది, చెవుల పక్కన ఒక సుండూరు ఇనపడి ఉండేది. ఒక పేదవాడిని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. అయిపోయాడు. ఆవిడ బయట పంపించు. ఇక్కడ కూర్చోకూడదు, తప్పు. తప్ప ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి వస్తుందయ్యా ఈ పద్ధతి. వెళ్ళరా. ఏండే కలెక్టర్ గారు, ఒక్క పూట ఆవిడ కడుపు మండిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఇక్కడికి వచ్చి పడతారు. సర్కిల్ గారా, నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. నమస్తే. శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 7 ఏళ్ళైనా చిచ్చపడుద్దా? ఈలోగా నోరు మూసుకో, గుండెకి సచ్చావనుకుంటారు. మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు సచ్చావనుకుంటారు. ముయ్ ఏంటి అలా చూస్తున్నారు? మీరు అరదండాలు వేయిస్తే నేను దండేశానంటానా? మీరు తెగించి తప్పుడు కేసు పెట్టగలండి, నేను బరి తెగించి దండేస్తే తప్ప? ఇంకా ఎందుకయ్యా అలా గుట్లప్పగించి చూస్తావు? లోపలికి పరా. ఆగండి ఆగండి, ఈ ఒక్క సీన్ కూడా చూసేళ్ళండి. అమ్మో, కరెంటు పాస్ అయితే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీకి వస్తారు.
నీ కొడుకే తగలబెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి. నేను చెప్పలేను దొరా. 20 ఏళ్లుగా నీకు అన్నం పెడుతున్నా. ఎంత చెప్పరా 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 చెప్పకపోతే చస్తావురా కొడక. నా కొడుకు కోసం నేను చస్తాను. నేను చెప్పను. ఏంటయ్యా ఆడుతూ ఆటలు చంపే. చేపల చెరులో పడేరా. పాపం 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా. అసలు ఈత రానోడు చెరువులో దిగడం ఏంటి బావా? అదే పాపం. దుర్యోధన గారు నాకు తెలియక అడుగుతానండి. చేపల చెరువు అంటారు కదా, చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయి ఏంటంటే? గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్? దిగాడు చచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు. ఖర్చునే భరిస్తా. అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా.